ఎస్ మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. నేపాలీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ప్రత్యేకంగా 10 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు తనూజ మృతదేహానికి పోస్ట్ మార్టం ముగిసింది. మరికాసేపట్లో ప్రశాసన్ నగర్ కు తనూజ మృతదేహం చేరుకోనుంది. కాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య రంజన్ ను నేపాలీ పనిమనిషి హత్య చేయడం కలకలం రేపింది. विनोद विनोद ఎస్ మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. నేపాలీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ప్రత్యేకంగా 10 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు తనూజ మృతదేహానికి పోస్ట్ మార్టం ముగిసింది. మరికాసేపట్లో ప్రశాసన్ నగర్ కు తనూజ మృతదేహం చేరుకోనుంది. కాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య రంజన్ ను నేపాలీ పనిమనిషి హత్య చేయడం కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్. ఎస్ సువర్ణ, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో జరిగినటువంటి హత్యకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున చర్యలు అయితే తీసుకున్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాదాపు 10 బృందాలుగా కూడా ఏర్పడి అయితే హత్య చేసినటువంటి నిందితులకు సంబంధించి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా ఇంట్లో కొద్ది రోజుల క్రితమే పని మనిషిగా చేరినటువంటి కల్పన ఈ కేసులో కీలక నిందితురాలుగా ఉన్నారు. ఆమె మరో 2 సహకారంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఏదైతే మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో లేని సమయంలో అదే అదునుగా చూసి చాలా రోజుల నుంచి కూడా స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ స్కెచ్ లో భాగంగానే మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ లేని సమయంలో కేవలం ఒక్కరే ఆయన భార్య అయినటువంటి తనూజ రంజన్ ఒకరే ఉన్న ఆ సమయంలో కూడా రాత్రి 2 గంటలకు అయితే ఈ దాడికి యత్నించింది. ప్రధానంగా 2 చేతులు కట్టేసి కూడా ఇనుప రాడుతో మోదీ హత్య చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఒక పోలీసు అధికారి ఇంట్లో ఈ ఘటన జరగడంతో కూడా ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం ఉలికి పడినట్లయింది. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజీపీ స్థాయి అధికారులంతా కూడా అక్కడికి చేరుకుని విచారణ అయితే కొనసాగుతున్నారు. శరవేగంగా అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎవరైతే ఆ హత్య చేసిన తర్వాత అయితే ఆ ఇల్లు పక్కన ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ నుంచి వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయినట్లు తెలుస్తుంది. ప్రధానంగా రాత్రి 2 గంటల సమయంలో మెయిన్ డోర్ నుంచి కూడా లోపలికి వెళ్లారు. ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం అయితే హత్య చేశారు. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగదు కావచ్చు, ఆ తర్వాత బంగారం కావచ్చు, వాటన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి పక్కకు పార్క్ లోకి ఎంట్రీకి చిన్న గేట్ ఉంది. ఆ గేట్ ద్వారా బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ బయటికి వెళ్తున్న తరుణంలోనే వాళ్ళు యూజ్ చేసినటువంటి అయితే ఆయన హత్య చేసిన సమయంలో ఒక వ్యక్తి క్యాప్ ఉంది. ఆ క్యాప్ కు రక్తం మరకలు అంటుకున్న సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపించింది. దానిపైన కూడా క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తుంది. అదేవిధంగా ఆ పార్క్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే పార్క్ లోపల నుంచి అక్కడ వారు యూజ్ చేసినటువంటి మార్క్స్ కూడా వాళ్ళకి లభ్యమైంది. ఈ ఘటన ఆధారంగా దాదాపు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు నగరం దాటి పోకుండా ఉండేందుకైతే పెద్ద ఎత్తున కూడా 10 బృందాలతో అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా రాత్రి 2 గంటలకు జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పటికే మృతదేహం కూడా ప్రశాసన్ నగర్ లో ఉన్నటువంటి ఇంట్లోకి చేర్చారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి బెంగళూరులో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియలు అయితే అయిపోతున్నాయి. దాదాపు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంది. కొద్దిసేపట్లోనే అంత్యక్రియలు కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఘటనకు సంబంధించి ఇప్పటికే సజ్జనార్ కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నగరంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్న రూట్ అన్నింటినీ కూడా ఇప్పటికే క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా పలు ఆధారాలు అయితే సేకరించింది. ఇప్పటికీ అక్కడే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు ఎటువైపు నుంచి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా నగరం దాటి వెళ్లకుండా ఉండేందుకైతే శతవిధాల ప్రయత్నం చేస్తూ వారిని కొద్దిసేపట్లోనే దాదాపు 24 గంటల్లోనే ఈ కేసు ఛేదించేందుకైతే పోలీసు యంత్రాంగం అయితే తీవ్రంగా అయితే కసరత్తు చేస్తుందంటే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మాత్రం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఈ ఒక్క ఘటనతోనే కాదు, నగరంలోని దాదాపు ఈ 2-3 నెలల్లోనే ఈ నేపాల్ గ్యాంగ్ కు సంబంధించి కూడా పలు హత్యలు చేసినట్లు కూడా మనం గుర్తించడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే సేమ్ ఇదే ప్రాంతంలోనే ఈ జూబ్లీహిల్స్ ఏరియాలోనే వజ్రాల వ్యాపారి ఇంట్లో కూడా నమ్మకంగా विनोद विनोद